వెల్కమ్ టు డిఎస్సి ఫైటర్స్ ఛానల్. డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నా వందనాలండి. ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడడానికి రాయడానికి భయపడుతూ ఉన్నారో, అలాగే ఎవరైతే ఇంగ్లీష్ కోసం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. అలాగే డిఎస్సి వాళ్ళందరికీ కూడా ఈ ఇంగ్లీష్ ద బేసిక్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది బాగా మీరు నేర్చుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్ అనేది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అలాగే మీరు ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే కాంప్లిమెంట్. అసలు కాంప్లిమెంట్ అంటే ఏంటి అని చెప్పి మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ అవర్ ఛానల్ తో సబ్స్క్రైబ్. ఓకేనా, ఇటువంటి వీడియోస్ అన్ని కూడా నేను ఎక్కువ చేసేటట్లుగా నన్ను మీరు మోటివేట్ చేయడానికి జస్ట్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే మన ఆలోచన చేయకుండా ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి కాంప్లిమెంట్ అండి. సో కాంప్లిమెంట్ ఏంటంటే మనం ఎవరైనా సరే మనకి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో సరే మనం ఏదైనా స్టేటస్లు పెట్టినా, అలాగే మనం ఏదైనా వర్డ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చినా సరే మనకు ఒక కాంప్లిమెంట్ ఇస్తారు. ఆ కాంప్లిమెంట్ మన గుడ్ ఆర్ బ్యాడ్ కాంప్లిమెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారా, అంటే అది మన గురించి చెప్తుంది, అంటే మన గురించి ఏదో కొత్త అర్థాన్ని ఇస్తుంది. సో అటువంటి ఏదైనా ఒక దాని గురించి ఒక కాంప్లిమెంట్ ఇవ్వడాన్ని అది గుడ్ ఆర్ బ్యాడ్ కాంప్లిమెంట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ కాంప్లిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాంప్లిమెంట్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇటువంటి కాంప్లిమెంట్స్ అనేది ఇవ్వడం దాన్ని మనం ఏమంటామంటే కాంప్లిమెంట్ అని అనడం జరుగుతుందండి. సో ఒకరి గురించి ఒకరు చెప్పడానికి ఏమంటుందంటే కాంప్లిమెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంప్లిమెంట్స్ అనేవి మనకి 2 టైప్స్లో ఉండడం జరిగింది. అది ఒకటి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అండ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. మన ఈ టాపిక్లో మనం సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో అసలు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ద సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఈజ్ దట్ డీల్స్ విత్ సబ్జెక్ట్. అంటే ఏదైతే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది సబ్జెక్ట్ గురించి కొంత వివరణ ఇస్తుందో, అంటే ఆ సబ్జెక్ట్ గురించి కొంత వివరణ ఇవ్వడాన్నే మనం సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అవ్వడం జరుగుతుందండి. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఐ కానీ ఉయ్ కానీ దే కానీ ఓకేనా, ఏదో ఒక నామవాచకం అనేది ఉండడం జరుగుతుందండి. దానికి ఒక స్పెసిఫిక్గా ఒక స్పెషల్గా ఒక సబ్జెక్ట్ గురించి ఒక కొంత వివరణ ఇవ్వడం జరుగుతుందండి. దాని గురించి ఓకేనా, దాని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుందో దాన్ని మనం సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మనం ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో మీకు ప్రతిదీ కూడా మీకు జనరల్ ఇంగ్లీష్లో మన ప్రతిదీ కూడా స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలండి. ఈ స్ట్రక్చర్ ఫాలో అయినట్లయితే మన సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మనం ఈజీగా రాయడం జరుగుతుంది. ఓకేనా, మనకు సెంటెన్స్ ఫార్మేషన్ ఉండేది ఏంటంటే సబ్జెక్ట్ V2 అంటే వెర్బ్ 2 అండి. ఓకేనా, దాని నెక్స్ట్ తర్వాత సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకేనా, సబ్జెక్ట్ తర్వాత మనకి వెర్బ్ 2 కావాలి. వెర్బ్ 2 తర్వాత ఏం రావాలండి, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ రావాలి. అలా వచ్చినట్లయితే మనం దాన్ని కాంప్లిమెంట్ అని చెప్పడం జరుగుతుందండి. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందామండి. నెక్స్ట్ పేజ్లో వెళ్దాం. నెక్స్ట్ పేజ్లో చూడండి, మనకి నెక్స్ట్ పేజ్లో వెళ్ళినట్లయితే ఓకేనా, నెక్స్ట్ పేజీలో మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఉమామహేశ్వరి ఒక క్రిమినల్ లాయర్ అయి ఉంది. ఓకేనా, ఉమామహేశ్వరి అనేది ఎవరండి, సబ్జెక్ట్. తర్వాత మనకి ఏం రావాలి, V2 ఏదండి, అయి ఉన్నది. అయి ఉందంటే మనం ఏంటంటే ఈజ్ అంటామండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ క్రిమినల్ లాయర్. ఈ క్రిమినల్ లాయర్ మనకు ఆబ్జెక్ట్ కాకుండా మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ సబ్జెక్ట్కి కొత్త మీనింగ్ ఇవ్వడం జరిగింది. ఉమామహేశ్వరి ఎవరండి, క్రిమినల్ లాయర్. ఎవరండి, క్రిమినల్ లాయర్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్కి కొత్త మీనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం దాన్ని ఏమంటాం సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. సో ఇక్కడ క్రిమినల్ లాయర్ అనేది ఏమైందండి, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది అవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో మనం ఏ హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం, అలాగే మనకి పాస్ట్ టెన్స్లో ఏ వెర్బ్స్ అనేవి మనం హెల్పింగ్ వెర్బ్స్ అని యూజ్ చేస్తామని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ మీకోసం నోట్స్ అని ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూడండి, ఐ అనేది యామ్ ప్రెజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో వాజ్. ఇక్కడ సింగులర్ హీ ఇట్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఈజ్ అయితే పాస్ట్ టెన్స్లో వాజ్. అలాగే దే యూ వి అనే ప్లోరల్ హెల్ప్ ఓకేనా, ఇక్కడ ఇచ్చినటువంటి ప్లోరల్స్ నౌన్స్కి మనకి ప్రెజెంట్ టెన్స్లో అయితే ఆర్, అలాగే మనకి పాస్ట్ టెన్స్లో వర్. ఓకేనా, ఇది మీరు బాగా ఒకసారి కంఠస్థ చేయండి. కంఠస్థం చేసినా మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుందాం. ద సెకండ్ వన్ చూడండి, చిరంజీవి ఒక హీరో అయి ఉన్నాడు. చిరంజీవి ఏమై ఉన్నాడండి, ఒక హీరో. అనేది ఏంటవుతుంది, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. చిరంజీవి వాజ్ ఏ హీరో. ఈ సెంటెన్స్ అనేది మనకి ఏంటంటే పాస్ట్ టెన్స్ ఉండడం జరిగింది కాబట్టి మనకి వాజ్ అనే ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే థర్డ్ వన్ చూడండి, మీరు ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టీస్ చేసినట్లయితేనే మీకు ఇవన్నీ బాగా గుర్తుండడం జరుగుతుందండి. థర్డ్ వన్ చూడండి, మేము ఇంగ్లీష్ లెర్నర్స్ అయి ఉన్నాము. ఓకేనా, మేము అన్నారు కదండి, వాళ్ళు ఏ లెర్నర్స్ అయ్యి ఉన్నారు, ఇంగ్లీష్ లెర్నర్స్ అయ్యి ఉన్నారు. సో ఇక్కడ మేముకి మనకు సెపరేట్గా మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో దాన్ని మనం ఏమంటామండి, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకేనా, దాని నెక్స్ట్ చూడండి, మిస్టర్ ప్రణబ్ ముఖర్జీ ఇండియన్ ప్రెసిడెంట్. ఓకేనా, అప్పట్లో మనకి మిస్టర్ ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్ అయ్యి ఉన్నాడండి.
ఓకేనా ఎవరండి ప్రణబ్ ముఖర్జీ, మిస్టర్ ప్రణబ్ ముఖర్జీ. సో ఇక్కడ ఇండియన్ ప్రెసిడెంట్ అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో మిస్టర్ ప్రణబ్ ముఖర్జీ ఈజ్ ద ఇండియన్ ప్రెసిడెంట్. ఇండియన్ ప్రెసిడెంట్ ఏంటవుతుందండి సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఏంటవుతుందండి సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే మనకు సబ్జెక్ట్కి కొత్త మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఏమంటాం సబ్జెక్ట్ అలాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తామండి. మనం ఏదైనా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్స్ బిట్స్ అని కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టు మాకు ఎక్కువ గుర్తుండడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, సుమిత్ర ప్రస్తుతం లోకసభ స్పీకర్ అయి ఉన్నది. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సుమిత్ర అనేది సబ్జెక్ట్, అయి ఉన్నది అనేది వెర్బ్, ఓకేనా. లోక్సభ స్పీకర్ అనేది ఏంటవుతుందండి సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో ఓకేనా సుమిత్ర ఈజ్ లోక్సభ స్పీకర్. సెంటెన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి అయి ఉన్నది ఈజ్ అనేది మనం ప్రెజెంట్ టెన్స్ తీసుకోవడం జరిగిందండి. లోక్సభ ఓకేనా సుమిత్ర అనేది ఎవరండి సింగులర్ కదా, సింగులర్ కాబట్టి హీ సీట్లకి ఏమొస్తుంది ఈజ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మిస్టర్ అనిల్ కుమార్ సిన్హా ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ అయి ఉన్నాడు. సో మనకి ఏంటంటే ప్రెజెంట్ టెన్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మన సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏంటండి, ఇతను అనిల్ కుమార్ అనేవాడు ఎవడంటే సిబిఐ ఆఫీసర్. సో సిబిఐ ఆఫీసర్ అని సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో ఇది కూడా మనకి సబ్జెక్ట్ కాంప్లిమెంటే. నెక్స్ట్ మిస్టర్ మోహన్ గతంలో ఒక గొప్ప సివిల్ సర్జన్ అయి ఉన్నాడు. అంటే మనకి మిస్టర్ మోహన్ అనే సబ్జెక్టు అయి ఉన్నాడు పోస్టర్స్ చెప్పడం జరుగుతుంది. వాజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఒక గొప్ప సివిల్ సర్జన్ అండి. ఎక్కడండి ఒక గొప్ప సివిల్ సర్జన్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో మిస్టర్ మోహన్ వాజ్ ఏ సివిల్ సర్జన్. ఓకేనా. నెక్స్ట్ వారు ప్రమాదకర మూర్ఖులు అయి ఉన్నారు అని చెప్పారు. సో ఇది పాస్ట్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఓకేనా ఇది వారు ప్రమాదకర మూర్ఖులు అయి ఉన్నారు కాబట్టి మనకి ఇది ప్రెజెంట్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే దే ఆర్ డేంజరస్ ఫూల్స్. ఓకేనా. వారు ఎవరండి డేంజరస్ ఫూల్స్ అంటే వాళ్ళు ప్రమాదమైన మూర్ఖులు. సో ఇక్కడ డేంజరస్ ఫూల్స్ ఏంటవుతుందండి సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకేనా. నెక్స్ట్ దీని కంటిన్యూస్ వీడియో అనేది నెక్స్ట్ మీకు పార్ట్ 2లో చెప్పడం జరిగింది. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది మీ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ నేర్చుకున్న తర్వాత ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా కాంప్లిమెంట్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. మీరు డిఎస్సీ టెట్ సరే ఎక్కడ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఫ్రెండ్స్. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. నెక్స్ట్ మనం పార్ట్ 2 వీడియోలో కలుసుకుందాం.